హెల్త్ న్యూస్ మీకోసం. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ మందు గుండెకు మేలు చేస్తున్నట్లు ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. గుండె వేగంగా కొట్టుకునే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్య తిరగపెట్టకుండా చూడడానికి మెట్ఫార్మిన్ తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా విద్యుత్ ప్రచోదనాలు అస్తవ్యస్తం కావడం వల్ల గుండె లయ తప్పి వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. వీరికి గుండె కణజాలంలో కొంత భాగానికి అబ్లేషన్ పద్ధతిలో చికిత్స చేస్తే అసాధారణ సంకేతాలు పుట్టుకురావడం ఆగుతుంది. ఈ చికిత్స చేయించుకున్న వారికి మెట్ఫార్మిన్ మందు సాయం చేస్తున్నట్లు ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సదస్సులో సమర్పించిన అధ్యయనం చెబుతుంది. అధ్యయనంలో భాగంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కు అబ్లేషన్ చికిత్స చేయించుకున్న అధిక బరువు ఊబకాయులను నిశితంగా పరిశీలించారు. వీరెవరికీ మధుమేహం లేదు, కానీ 40% మంది ముందస్తు మధుమేహం దశలో ఉన్నారు. వీరిలో మెట్ఫార్మిన్ తీసుకున్న వారికి గుండె వేగంగా కొట్టుకునే సమస్య తిరగబెట్టడం తక్కువగా ఉన్నట్లు తేలడం గమనార్హం. తమ శరీర బరువులు 10% తగ్గిన ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తిరగబెట్టే ముప్పు 6 రెట్లు తక్కువగా ఉంటున్నట్లు గత అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మెట్ఫార్మిన్ తీసుకున్న వారు పెద్దగా బరువేమీ తగ్గలేదు. అయినా మంచి ఫలితం కనిపించడం విశేషం. జీవక్రియను ఉత్తేజం చేయడం, వాపు ప్రక్రియను, గుండె చుట్టూ ఉండే కొవ్వును తగ్గించడం ద్వారా మెట్ఫార్మిన్ మేలు చేస్తుండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.